మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హలో యస్ వెల్కమ్ టు సుమన్ టీవీ. సో మన ఇంటికి రారాజు మన నాన్న అని చెప్తాం. సో ఆయన లేకపోతే ఇల్లు అసలు స్టేబుల్గానే ఉండదు. అలానే మన బాడీకి రారాజు ఎవరు అంటే గట్ హెల్త్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే గట్ సరిగ్గా లేకపోతే, సో గట్ హెల్త్లో ఇష్యూస్ ఉన్నట్లయితే మన బాడీలో ఎక్కడ ఏవి డ్యామేజ్ అయితే చెప్పలేము అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి గట్ హెల్త్లో డిస్టర్బ్ అవుతున్న మన గట్ హెల్త్ ఎక్కడి నుంచి డిస్టర్బ్ అవుతుంది అంటే దీనికి ఏమైనా రూట్ కాజ్ తెలుసుకోవాలంటే ఏ విధంగా, సిమ్టమ్స్ ఏమన్నా ఉంటాయా, ఇలాంటివన్నీ చెప్పడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాజేష్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే. సార్, గట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అనగానే గట్ హెల్తే కదా, ఏముందిలే కొంచెం డిస్టర్బ్ అయిందంటే ఏదో ఒకటి మెడిసిన్ వేసుకోవడమో లేదంటే కొంచెం ఫుడ్ సరిగ్గా తీసుకుంటే అయిపోతుంది అనుకుంటూ ఉంటారు. బట్ ఇదే మెయిన్ మన గట్ హెల్త్కి, మన బాడీ మొత్తం స్టేబుల్గా ఉండడానికని చాలా వరకు తెలియదు అనుకుంటా ఎవరికి. సో నిజంగా ఈరోజు గట్ హెల్త్ సరిగ్గా ఉండాలంటే రూట్ కాజ్ తెలుసుకోవాలి సార్ ఫస్ట్ అని చెప్తూ ఉంటారు. ఆ రూట్ కాజ్ ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అంటారు? సో గట్ హెల్త్ మీరు అన్నట్టు చాలా క్రూషియల్. ప్రతి సమస్యకి ఆరిజిన్ అక్కడ ఉంటుందని నా అభిప్రాయం. గట్ హెల్త్ అంటే అసలు జీర్ణాశయం ఎలా మెయింటైన్ చేస్తున్నాం అనేది ఇష్యూ. సో సాధారణంగా గమనిస్తే ఈ మోడర్నైజేషన్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఉదయాన్నే అందరూ బ్రేక్ఫాస్ట్ తింటున్నారా అంటే తినట్లేదు. దాని కారణంగా ఏమవుతుందంటే ఏదో ఒకటి త్వరగా తినేసి వెళ్ళడము, లేకపోతే సరిగ్గా తినకపోవడము జరుగుతుంది. ఈ తినే వాటిల్లో కూడా పేగుకి హానికరంగా ఉండేవే తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాగీ మసాలా ఇలా తింటారు. అది ఈజీగా కుక్ చేసుకొని తినేస్తారు కాబట్టి ఏదో ఒకటి కడుపులో వేసేసుకొని వెళ్తున్నారు. కొంతమంది అసలు తినరు. ఈ తినడం కాక బ్రేక్ ద ఫాస్ట్ అనేది కాన్సెప్ట్ని కాస్త అది ఆఫ్టర్నూన్కి మార్చేస్తారు. సో సంథింగ్ లైక్ 12 1 2 3 లేట్గా తింటున్నారు. సో ఈ టైంలో ఏం జరుగుతుంది? ఈ టైంలో ఏం జరుగుతుందంటే ఈ మధ్యలో కాఫీయో, టీయో, కూల్ డ్రింకో ఏదో ఒకటి తాగుతారు, ఆర్ ఎ స్నాక్ తినడం. ఇవన్నీ కూడా హానికరం. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ ప్రాసెస్డ్ ఫుడ్స్. ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్లో అధికంగా ఉండేది పాలీహైడ్రోజనేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే ఆయిల్స్, తర్వాత ప్రిజర్వేటివ్స్, తర్వాత హానికరమైన కెమికల్స్, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా కడుపులో చిన్న చిన్న అల్సర్స్ పుట్టించడము, గ్యాస్ ట్రబుల్ క్రియేట్ చేయడము డెఫినెట్గా జరుగుద్ది. అండ్ ఇది మీరు ప్రాక్టికల్గా గమనిస్తే చాలామంది చేస్తున్నారు. సో ఆ కారణంగా ఏమవుతుందంటే ఏదైతే మార్నింగ్ మనం ఈ గట్ హెల్త్ మెయింటైన్ చేయడానికి తినాల్సిన బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో అది బాడీలోకి వెళ్ళట్లేదు. అండ్ ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో వన్ మోర్ మైనస్ పాయింట్ ఏంటంటే ఫైబర్ కంటెంట్ అనేది జీరో. ఫర్ ఎగ్జాంపుల్ చిప్స్ తింటారు చాలామంది, ఆ చిప్స్లో ఏముండదు. బిస్కెట్స్ తింటారు, దాంట్లోనూ ఏముండదు. షుగర్, సాల్ట్ అండ్ మైదా. సో ఇవన్నీ కూడా బాడీకి పెద్ద బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఇవ్వవు. మనకు కావాల్సింది ఏంటంటే అడిక్వేట్ అమౌంట్ ఆఫ్ ఫైబర్, ప్రాపర్ అమౌంట్ ఆఫ్ వాటర్ అండ్ సమ్ పోషక ఆహారాలు విలువ ఉన్న సబ్స్టెన్సెస్ లైక్ ద ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఆర్ స్ప్రౌట్స్, ఇలాంటివి తీసుకోవడం వల్ల గట్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది. గట్ హెల్త్లో మనం కూడా గుర్తుకుంచవలసింది ఏంటంటే అక్కడ కూడా కొంత బ్యాక్టీరియా అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఆ బ్యాక్టీరియా కూడా హెల్తీగా ఉంటేనే మనకి గట్ హెల్త్ ప్రాపర్గా ఉంటుంది. ఎందుకంటే జీర్ణాశయంలో బ్యాక్టీరియా కూడా యాక్టివ్గా పనిచేస్తేనే అది జీర్ణించుకొని దాంట్లో ఉన్న ఏవైతే బెనిఫిషియల్ ఎఫెక్ట్స్ ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఇలా గట్ హెల్త్కి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి డైరెక్ట్ కనెక్షన్ ఉంది. తర్వాత చాలా మటుకు నేను గమనించింది ఏంటంటే వాటర్ ఈస్ నెగ్లెక్టెడ్. గట్ హెల్త్లో వాటర్ అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే జీర్ణం సరిగ్గా కావాలంటే వాటర్ చాలా ఎక్కువగా కంట్రిబ్యూట్ చేయాలి. అలాగే మోషన్ ఫ్రీగా కావాలన్నా కానీ వాటర్ ఫ్రీగా కంట్రిబ్యూట్ చేయాలి. అలాగే మోషన్ ఫ్రీగా సాఫ్ట్గా ఉండాలి అంటే ఫైబర్ కంటెంట్ ఉండాలి. అందుకోసమే నేను ఫైబర్ గురించి ఎంఫసైజ్ చేశాను. సో ఫైబర్, వాటర్, క్వాలిటీ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటే ఇది గట్ హెల్త్ ప్రాపర్గా మెయింటైన్ చేసే విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు. తర్వాత చాలా మటుకు మన కన్జ్యూమింగ్ ఆఫ్ సోడా పాప్స్, ఈ కూల్ డ్రింక్స్ తాగినప్పుడు దాంట్లో ఉన్న కార్బొనేటెడ్ డ్రింక్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో ఉన్న కెమికల్స్ ఏవైతే ఉంటాయో, దాంట్లో ఉన్న తత్వం వల్ల యాసిడ్ పుట్టించే విధంగా పనిచేస్తాయి. సో యాసిడిటీ పెరిగినప్పుడు ఆకలి అనేది చచ్చిపోద్ది, ఇర్రెగ్యులర్ ఫుడ్ హ్యాబిట్స్ అనేవి డెవలప్ అవుతాయి. దాని కారణంగా కూడా గట్ హెల్త్కి దెబ్బతీసే విధంగా పనిచేస్తాయి. అలాగే తినే ఆహారంలో కూడా
హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం. ఆ హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల కూడా మనకి గట్లో డ్యామేజ్ జరిగేదానికి ఉంది. తర్వాత అలవాట్లు ఉన్నవాళ్ళు స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, ఈ 2 కూడా డైరెక్ట్‌గా ఎనీ కణాన్ని బాడీలో డ్యామేజ్ చేస్తదని రుజువులు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా డే టు డే యాక్టివిటీస్‌లో కామన్‌గా అందరూ అట్‌లీస్ట్ అబౌట్ 40-60% పీపుల్ ఇది చేస్తున్నారు కాబట్టి దీని కారణంగా గట్ హెల్త్ బాగా దెబ్బతీస్తుంది. దాని కారణంగా శరీర రూపాల్లో చాలా ఎక్కువగా కనపడుతుంది. సో పాలు అనేది కాల్షియం, సో బోన్స్ కి చాలా ఇంపార్టెంట్. మీరు అన్నారు ప్రిజర్వేటివ్ చేసేదని, అంటే ఈ పాలు కూడా ప్యాకెట్స్ లో రావటం జరుగుతుంది. సో దీనివల్ల ఏమైనా మన గట్లో ఏమైనా ఇష్యూస్ వచ్చే అవకాశం ఉందంటారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ మిల్క్ మనం తీసుకునేది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రిజర్వ్డ్ మిల్క్ తీసుకోవట్లేదు. డైరెక్ట్గా డైరీ ఫామ్ నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు, పాస్చరైజ్డ్ మిల్క్ తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు. సో వివిధ రకాలుగా లాంగ్ షెల్ఫ్ ఉన్న మిల్క్ కూడా దొరుకుతుంది. సో వీటిల్లో వివిధ రకాలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రెష్ మిల్క్ ఈజ్ ఆల్వేస్ బెటర్. ఇంకా మిగతా ప్రాసెస్డ్ మిల్క్ వేరియబిలిటీ ఉంది కాబట్టి వాటి గురించి మనం ఎక్కువగా డిస్కస్ చేసుకోలేము. సో గట్ రిలేటెడ్ ఇష్యూ అనగానే ఫుడ్ ఇంటేక్ చాలా ప్రాపర్గా ఉండాలి అంటారు. అంటే దీనికి సంబంధించి మనం టైం టు టైం తినాలి అంటారా, లేదు అని అంటే మనకు ఆకలేసినప్పుడు తింటే చాలు అంటారు? బ్రేక్ఫాస్ట్ ఇస్ ఎ మస్ట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. అది ఆ టైమింగ్ కూడా మై రికమెండేషన్ ఇస్ అరౌండ్ 7:30 to 8. లంచ్ ఐడియల్గా తినండి అరౌండ్ 1 o'clock. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ తినండి. లీస్ట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ రాత్రి తినండి, అది కూడా 7:30-8 మధ్యన తినండి. సో ఇలా తిన్నప్పుడు మనకు ప్రాబ్లం లేదు. మీరు అన్నట్టు ఆకలేసినంత మటుకే తినండి, 3 పూట్ల తినండి, బట్ మీ క్వాంటిటీ ఎంత రిక్వైర్డో అంతే తినండి. అలా తిన్నందువల్ల ప్రాబ్లం ఉండదు. ఎట్లా మార్నింగ్ లేయంగానే కాస్త ఆకలిగానే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎక్స్టెండెడ్ పీరియడ్ ఎంటీగా ఉంటుంది కాబట్టి స్టమక్, మార్నింగ్ కంపల్సరీ తినాల్సిన అవసరం ఉంటుంది. అది అవాయిడ్ చేయకపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. రాత్రి తింటారా తినరా అనేది ఆప్షన్, డిపెండింగ్ ఆన్ ద పర్సనాలిటీ, వెయిట్ రిడక్షన్ ప్రోగ్రామ్స్, క్యాలరీ బర్నింగ్, అసోసియేటెడ్ కండిషన్స్ వాటిని బట్టి రాత్రి తింటారా తినరా అనేది ఆప్షన్. రీజనబుల్ అమౌంట్ ఆఫ్ లంచ్ ఈజ్ ఏ గుడ్ థింగ్. ఇలా మెయింటైన్ చేస్తే జనరల్గా హెల్త్ బాగుంటుంది. సో దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా గట్ డిస్టర్బ్ అవుతాయి? డెఫినెట్లీ మేజర్ రోల్ కదా. గట్ డిస్టర్బ్ అయితే డయాబెటీస్ వస్తుందని చెప్తున్నాం కదా. ఎప్పుడైతే మనం బ్రేక్ఫాస్ట్ సరిగ్గా తీసుకోమో డయాబెటీస్ వస్తుంది. దీన్ని ఎక్స్టెండెడ్గా చూస్తే క్యాన్సర్ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉందంటున్నారు. సో అందుకోసం ఊబకాయానికి దారి తీస్తుంది. సో ఇవన్నీ దీర్ఘకాల సమస్యలు. ఒకసారి ఊబకాయం వచ్చిందంటే చాలా అసోసియేటెడ్ మెడికల్ కండిషన్స్ అక్కడ రిలేట్ అవుతాయి కాబట్టి ఎస్, డెఫినెటివ్గా గట్ హెల్త్ని ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే హెల్త్లో ఇల్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అందించారు.